షిప్‌రాకెట్ అనేది కామర్స్ ఎనేబుల్‌మెంట్ ప్లాట్‌ఫామ్. అంటే ఆన్‌లైన్ సెల్లర్ ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ, డి2సి లాంటి బ్రాండ్ వాళ్ళ షిప్పింగ్, లాజిస్టిక్స్, ఫుల్‌ఫిల్‌మెంట్, చెక్‌ఔట్ వంటి ఆపరేషన్స్‌ని ఒకే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ద్వారా మేనేజ్ చేయడానికి షిప్‌రాకెట్‌ని ఉపయోగిస్తుంది. ఇండియాలో కామర్స్ పెరిగే కొద్దీ ఈ బిజినెస్‌కి గ్రోత్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఐపీఓ డీటెయిల్స్‌కొస్తే ఈ ఐపీఓ 12th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు ఓపెన్‌లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ₹92 నుంచి 97 వరకు. ఐపీఓ సైజ్ 1,617 క్రోర్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ విషయానికొస్తే కంపెనీ రెవెన్యూ FY24లో 1,358 క్రోర్స్ ఉండేది. FY26కి 2,077 క్రోర్స్ పెరిగింది. అంటే బిజినెస్ స్కేల్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఇక లాసెస్ విషయానికొస్తే FY24లో 595 క్రోర్స్ లాస్‌లో ఉంది. FY26లో 79 క్రోర్స్ లాస్‌లో ఉంది. అంటే లాసెస్ కూడా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు వాల్యుయేషన్ విషయానికొస్తే షిప్‌రాకెట్ ఇంకా లాసెస్‌లో ఉంది కాబట్టి పీఈ రేషియోతో వాల్యుయేషన్ కంపేర్ చేయడం మీనింగ్‌ఫుల్‌గా ఉండదు. అయితే ఈ ఐపీఓకి చూసేటప్పుడు ఇన్వెస్టర్స్ బేసికల్లీ రెవెన్యూ గ్రోత్, ఆపరేటింగ్ లెవరేజ్, ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ పైన ఆధారపడి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జీఎంపీ విషయానికొస్తే జీఎంపీ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రెజెంట్ అయితే ₹29 నుంచి ₹32 వరకు ట్రేడ్ అవుతుంది. అంటే 30% లిస్టింగ్ ప్రీమియం ఇండికేషన్ అయితే చూపిస్తుంది. పాజిటివ్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ ఉంది. లాసెస్ భారీగా తగ్గుతున్నాయి. అడ్జస్టెడ్ ఎబిటా పాజిటివ్‌లో ఉంది. ఇండియా కామర్స్ అండ్ డి2సి ఎకోసిస్టమ్ గ్రోత్ ఉన్నంత వరకు ఈ కంపెనీకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. అంతేకాకుండా ఈ ఐపీఓకి ముందు కంపెనీ 727 క్రోర్స్ యాంకర్ ఇన్వెస్ట్మెంట్ కూడా రైజ్ చేసింది. ఇందులో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్‌మ్యాన్ స్కీమ్స్ వంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు రిస్క్ చూస్తే కంపెనీ ఇంకా నెట్ ప్రాఫిట్ లో లేదు. ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కామర్స్ లాజిస్టిక్స్ లో కాంపిటీషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అప్లై చేయాలా, స్కిప్ చేయాలా అంటే నా వ్యూలో ఇది హై గ్రోత్, హై రిస్క్ స్టోరీ. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. హై రిస్క్ ఇన్వెస్టర్స్ మాత్రం దీన్ని లాంగ్ టర్మ్ లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్ గా మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా, అవాయిడ్ చేస్తున్నారా అనేది మీ రీజన్ తో పాటు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐపీఓ అనాలిసిస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.